మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడి నుండి వచ్చాం, ఎలా వచ్చాం, ఎవరి ద్వారా వచ్చాం, ఎంతటి పరిస్థితుల నుంచి వచ్చామనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగుననే మనం ఈరోజు పోషింపబడాలన్నా, తృప్తిగా జీవించాలన్నా మనల్ని విడిపించిన దేవుని చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పటికీ కూడా. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఆ పరిస్థితులు రానే వస్తాయి, కానీ ఆ రోజు నీకు దేవుడు తోడున్నాడు కాబట్టి బయటకు వచ్చావు. ఈరోజు దేవుడు తోడున్నాడా లేదా అనేది నువ్వు ఆలోచించాలి. ఎలా నీకు అర్థమవుతుంది అంటే, దేవుని మాట నీవు వింటున్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నట్టే. దేవుని మాట వినకుండా తిరుగుతున్నావంటే ఆయన నీతో లేనట్టు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన ఉంటే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొని నీవు పోషింపబడతావు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు నీకు ఎదురైనా నీవు తృప్తి చేత నడవగలుగుతావు. కారణం ఏంటంటే ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన మాట నీవు వింటున్నావు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఆయన మాట వినటంలో ఉండే ఆశీర్వాదము అతి శ్రేష్టమైనది. అందుకే ఆయన అంటున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నిన్ను పోషించేవాడై ఉంటున్నాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తూ అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనను మరవకండి, ఆయన మాట వినడం మానకండి. ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకోండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. మేమందరము కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో, దిగజారిన పరిస్థితులలో మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మాకు ఆశ్రయం కల్పించావు. మీకు వందనాలయ్యా. ఈరోజు వాటిని మర్చిపోయి నీ మాట వినుకోకుండా తిరుగుతున్నామేమో. మమ్మల్ని క్షమించండి తండ్రి. అలాంటి వారము కాక ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ నీ మాట విని బిడ్డగా మమ్మల్ని తయారు చేసి నీవు గొప్ప ఆశీర్వాదమును ఇస్తుండగా దానిని స్వయంగా మేము పొందుకునే భాగ్యం దయచేయమని, అతి శ్రేష్టమైన గోధుమల చేత మేము పోషింపబడుటకు, కొండ తేనె చేత తృప్తిపరచబడుటకు నీవు మాకు భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.